రైల్వే ప్రయాణికుల భద్రత క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టాన్ని జన విశ్వాస్ పేరిట సవరించింది. ఈ మారిన చట్టాల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారికి రైల్వే రక్షక దళం ఇకపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనుంది. కాజీపేటలో ఆర్పీఎఫ్ అధికారులు దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. టికెట్ లేని ప్రయాణం, మహిళల కోచ్లకు ప్రవేశించడం, ధూమపానం వంటి పలు నేరాలకు జరిమానాలు భారీగా పెంచారు. ఫైన్ కట్టకుంటే కోర్టులో హాజరుపరిచి జైలు పంపనున్నారు. ట్రైన్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను పటిష్టం చేయడానికి స్టేషన్లలో, రైళ్లలో క్రమశిక్షణను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రాంగణాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ధ్యేయంగా దశాబ్దాల నాటి 1989 రైల్వే చట్టంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ సవరణలు తీసుకొచ్చింది. జన విశ్వాస్ పేరిట ప్రవేశపెట్టిన ఈ నూతన చట్ట సవరణల ద్వారా రైల్వే రక్షక దళానికి అపరిమితమైన అధికారాలను కల్పించారు. గతంలో ఆర్పీఎఫ్ అధికారులకు నేరుగా జరిమానాలు వసూలు చేసే అధికారం ఉండేది కాదు. కానీ మారిన నిబంధనల ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్పీఎఫ్ సిబ్బంది తప్పు చేసిన వారికి అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించేలా చట్టాన్ని మార్చారు. ఈ సరికొత్త చట్టాలపై ప్రయాణికుల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కాజీపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిఐ చటర్జీ, ఎస్ఐ వెంకటరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే ప్రయాణాన్ని సుఖమయం చేయడానికే ఈ కఠిన నిబంధనలు తెచ్చినట్లు పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించినా, అనుమతించిన దూరం కంటే అదనంగా ప్రయాణించినా లేదా ఇతరుల పేరుతో ఉన్న టికెట్లపై ప్రయాణానికి ప్రయత్నించినా సదరు ప్రయాణ ఛార్జీలతో పాటు 500 అదనపు పెనాల్టీలని వసూలు చేస్తారు. అలాగే రైళ్లలో ప్లాట్ఫారంపై ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించే అనాధికారిక తినుబండారాలను విక్రయేతలకు భిక్షాటన చేసే వారికి 2000 చొప్పున జరిమానా విధిస్తారు. రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే 1000 నుంచి 2000 వరకు, రైల్వే ప్రాంగణాల్లోకి అనుమతి లేకుండా అనాధికారికంగా ప్రవేశిస్తే 500 ఫైన్ వేస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం కేటాయించిన రిజర్వ్ కోచ్లలో అనాధికారికంగా ప్రవేశిస్తే 2000 జరిమానా ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఎక్కినప్పటికీ సీటు లేదా బెర్త్ను ఖాళీ చేయడానికి నిరాకరిస్తే 1000 అదనంగా వసూలు చేస్తారు. రైల్వే ట్రాఫిక్ సంకేతాలను ఉల్లంఘిస్తే 500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మహిళల భద్రతకు రైల్వే శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన రిజర్వ్ కోచ్లలోకి పురుషులు ప్రవేశిస్తే ఏకంగా 2500 భారీ జరిమానా విధిస్తారు. రైళ్లలో ప్రమాదకరమైన పేలుడు లేదా మండే స్వభావం ఉన్న వస్తువులను రవాణా చేస్తే ఏకంగా 10,000 జరిమానా విధిస్తారు. అలాగే రైల్వే ప్రాంగణంలో లేదా రైలు బోగీలలో స్మోకింగ్ చేస్తూ దొరికిపోతే 2000 ఫైన్ విధిస్తారు. ఈ రుసుములన్నింటినీ ఆర్పీఎఫ్ అధికారులు అక్కడికక్కడే నగదు రూపంలో వసూలు చేసి ప్రయాణికుడికి అధికారిక రసీదును అందజేస్తారు. ఒకవేళ ప్రయాణికులు ఈ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే వారిని తక్షణమే పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు హెచ్చరిస్తున్నారు.